అన్న ఏం చేస్తుంటారు? నేను హెయిర్ కటింగ్ షాప్. హెయిర్ కటింగ్ షో. ఏంటి అసలు ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరికి వచ్చినాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది డైరెక్ట్ పాయింట్? డైరెక్ట్ చంద్రబాబు గారు గెలిస్తేనే బాగుండింది. ఎందుకని? ఎందుకంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు అభివృద్ధి చేశాడు, దోపిడీ చేయలేదు. దోపిడీ చేయడం తెలవదు చంద్రబాబు గారికి, అభివృద్ధి చేయడం తప్పితే దోపిడీ చేయడం తెలవదు. దోపిడీ చేశారని చెప్పి మొన్న 52 రోజులు జైల్లో పెట్టారు కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే ఎదుటోడిని కూడా దొంగ అన్నట్టు ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి మిగతా వాళ్ళని కూడా జైలుకి పంపించాలని ఆ ఉద్దేశంతో చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు పెట్టారు. అంటే అసలు ప్రజలు నమ్ముతారంటారా చంద్రబాబు ఇలా ఇన్ని కోట్ల అవినీతి చేశాడు అంటే? అవినీతి చేశాడని జనాలు నమ్మితే ఈ 2 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు కదా చంద్రబాబు గారికి. చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తారనే అవకాశం ఇచ్చారు. రాష్ట్రం విభజించినప్పుడు కూడా చంద్రబాబు గారు అయితే ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారనే ప్రజలు నమ్మి చంద్రబాబు గారికి ఓటు వేశారు. 2019 వచ్చేసరికేమో ఆయన ఒక్కసారి అనేసరికి సరే యువకుడు అని ఏదో అవకాశం ఇచ్చి చాలా ఇప్పుడు చెంపలేసుకుంటున్నారు ప్రజలు. సో అభివృద్ధి గత ప్రభుత్వంలో జరిగింది ఏంటి, ఈ ప్రభుత్వం జరగంది ఏంటి? ఈ 2019 ఎలక్షన్ కాడించి మన ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవు. చదువుకున్న ప్రతి వాళ్ళు హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ వెళ్ళాల్సిందే తప్పితే మన ఆంధ్రాలో ఎక్కడా ఉద్యోగాలు లేవు చదువుకునే యువతకి. సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు రాష్ట్రం? సామాన్యుల పరిస్థితి అంటే చిన్న బట్టలు నొక్కుతున్నాడు, చిల్లర పడేస్తున్నాడు, కానీ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. సామాన్యులు బతికేటట్టు ఏమి లేదు. రేట్లన్నీ నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి సంపాదన కూడా ఇక్కడ తక్కువగానే ఉంది, ఆదాయం కూడా. అభివృద్ధి లేనప్పుడు ఆదాయం కూడా పెరగదు కదా, ఆదాయం కూడా ప్రజలకు తక్కువగానే ఉంది. అంటే ఇప్పుడు నాయీ బ్రాహ్మణులు ఉన్నారు, 10,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి వేస్తానని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు నాయీ బ్రాహ్మణులు? ఎందుకంటే కొంతమంది ప్రజల్లో ఉన్నది, ఒక కటింగ్ చేస్తే గడ్డం చేస్తే 50 రూపాయలు, కటింగ్ చేస్తే 100 రూపాయలు తీసుకున్నారు, వాళ్ళకి 10,000 ఎందుకన్నా విధంగా కూడా జనాలు మాట్లాడే పరిస్థితి ఉంది బయట. సో మీరు ఆ ఫీల్డే కాబట్టి అసలు ఈ పథకం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ పథకం కూడా మా కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి, కటింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తింపజేయలేదండి. ఏదో షాపులు ఉండే వాళ్ళకి కొంతమందికి, అందుట్లో కూడా ఒక షాపులో ఒక మనిషికే పెట్టారు తప్పితే మా కుల వృత్తి చేసుకునే అందరికీ ఈ పథకం వర్తించలేదండి. ఇప్పుడు చేసేవాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు మా పనులు, కాకపోతే ఒకరికే వర్తిస్తుంది. షాపులు లేని ఇళ్ళంటే కొన్ని పల్లెటూర్లు ఉన్నాయంటే వాళ్ళు ఇళ్ళంటే తిరిగి ఇళ్ళ దగ్గరే చేస్తారు, వాళ్ళకి ఈ పథకం వర్తించలేదు. ఈ పథకం వల్ల కొంతమందికే ఇది జరిగింది తప్పితే కులం మొత్తానికి ఉపయోగం పడలేదండి ఈ పథకం. సో 99% ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశానని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. 99 అంటే ఆయన ఇప్పుడు ఉదాహరణకు రేషన్ బియ్యం ఉందండి, అంత ముందల రేషన్ డీలర్ దగ్గరికి ఆయన టైం బట్టి మాకు వీళ్ళు కుదిరినప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడేమో రేషన్ డీలర్ బండి పెట్టారు, అది ఏ బజార్లో ఎప్పుడు ఉండిద్దో తెలవదు, దానికోసం కాపు కోసం కూర్చోవాలి. అది మాత్రం ఫెయిల్ అయినట్టేనండి. పెట్టిన పథకాలు ఇప్పుడు ఏదైతే నవరత్నాలు అన్నారు కదా, నవరత్నాలు ఎంతవరకు సక్సెస్ అయినాయి అనుకుంటున్నారు? నవరత్నాలంటే కొంతమందికే లబ్ధి పొందారు తప్పితే అభివృద్ధి లేకుండా చిన్న డబ్బులు ఇచ్చాము అంటే మాత్రం అభివృద్ధి చేయకుండా డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఒకరోజు ఇప్పుడు పెన్షన్ డబ్బులు వస్తాయి, అది ఎన్ని రోజులు వస్తాయి, అదే చేసుకుంటానికి పని కూడా ఉందనుకోండి, ఇది ఇచ్చే డబ్బులు ఆ పనులు చేసుకుని అభివృద్ధితో వాళ్ళు కొంచెం ఆర్థికంగా పైకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులు వెళ్తున్నాయి కదా, దీని మీద జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా విమర్శలు చేస్తూ ఉన్నారు పదే. చంద్రబాబు నాయుడు భయపడతా ఉన్నాడు, అందుకనే పొత్తులు వెళ్తా ఉన్నాడు, నేను సింగిల్గా వస్తూ ఉన్నానని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎవరు చూసినా చంద్రబాబుని చూస్తారు, అటు చూస్తే జగన్ చూస్తారు తప్పితే జగన్ పక్కన ఎవరు ఉండారా, చంద్రబాబు పక్కన ఎవరు ఉండాలని చూడరు. ఇప్పుడు జగన్కి చంద్రబాబుకే పోటీ, కానీ పవన్ కళ్యాణ్ కూడా ఉండట్టే చెబుతున్నాడు, నేను సొంతంగా పోటీ చేస్తే అధికారంలోకి రాలేను కాబట్టి పొత్తు పెట్టుకున్నాను అంటున్నాడు. అదే 100% కరెక్టేను. అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారంటారా? భయం అంటే ఇప్పుడు ఈయన చంద్రబాబు గారు అంటే 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచే ఉంటారు. ఎవరిని చూసి ఎవరు భయపడతారు? భయపడే వ్యక్తి అయితే 40 సంవత్సరాలు రాజకీయాలు చేయగలిగేవాళ్ళు కాదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి అభివృద్ధి చేస్తాడనే మళ్ళీ ఇప్పుడు 52 కొన్ని రోజులు జైల్లో పెట్టినా, ఇప్పుడు ఏ చోట బహిరంగ సభ పెట్టినా జనాలు విపరీతంగా వేలాదిగా తరలి వస్తున్నారంటే చంద్రబాబు గారికి మళ్ళీ అవకాశం ఇద్దామని జనాలు అందరూ కూడా అనుకుంటున్నారు. అందువల్లే ఇంత అంటే స్పందన. రాకదలరా సభ జరుగుతూ ఉంది తెలుగుదేశం, ఆయన ఏమో సిద్ధం అని చెప్పి కార్యక్రమం చేస్తాం. చంద్రబాబు నాయుడు ప్రసంగం మొదలవగానే పారిపోతున్నారని చెప్పి కొన్ని పత్రికల్లో చూపిస్తూ ఉన్నారు. అక్కడ చూస్తే జన సంద్రోహం అని చెప్పి చూపించుకుంటా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఇప్పుడంటే ఎవరి మీడియా వాళ్ళకి అనుకూలంగానే ఉండిద్ది.
అంతే తప్పితే ఇప్పుడు జనాల్ని ఇప్పుడు వాలంటీర్ని సచివాలయం వ్యవస్థని ప్రతి బజార్కి వీధికి పంపించి జనాల్ని బలవంతంగా తరలించుకొస్తున్నారు తప్పితే స్వచ్ఛందంగా వస్తున్నారో లేదో ప్రజలందరూ గమనిస్తూనే ఉండరు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, చంద్రబాబుని ఎప్పుడు గెలిపిద్దామని జనాలు అందరూ ఎదురు చూస్తున్నారు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. మీదే నియోజకవర్గం అండి? మాది వచ్చేసరి వేమూరు అండి. వేమూరు. సో మేరుగు నాగార్జున గారు. మేరుగు నాగార్జున గారు ఇప్పుడు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అంత ముందర అయితే ఏదన్నా గవర్నమెంట్ ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్లు ఉండేవి. ఇప్పుడేమో ప్రెజెంట్ కొత్తగా ఈ ప్రభుత్వంలో మినిస్టర్ ఎమ్మెల్యేగా చేసే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన మంత్రిగా కూడా పనిచేస్తున్నారు కదా? పనిచేస్తున్నారు. ఏంటి ఆయన ఎంతవరకు క్యాపబుల్ ఒక ఎమ్మెల్యేగా? ఎంతవరకు క్యాపబుల్ అంటే జగన్ గారి దగ్గర ఈయనకి మార్కులు పడలేదు కాబట్టి వేమూరు నుంచి వేరే చోటకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈయన ఇక్కడ నుంచి మార్చినంత మాత్రం ఫేట్ మారిపోద్ది అంటారా? ఇక్కడ గెలవలేని ఆయన అక్కడ గెలుస్తాడంటారా? ఇక్కడ కూడా 2 సార్లు గెలవలేకపోయాడు. 3వ సారి జగన్ గారి గాల్లో గెలిచారు తప్పితే ఆయన 2 సార్లు ఓటమి చెందారు. 3వ సారి జనాల్లో కొంచెం సానుభూతి ఉండి ఒక్కసారి అన్ని అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ టికెట్ లేదని పక్కకు పంపించారంటే మరి ఆయన గ్రాఫ్ ఏంటో ప్రజలే గమనిస్తున్నారు. సో నక్కా ఆనందబాబు పరిస్థితి ఎట్లా ఉంటుంది? నక్కా ఆనందబాబు గారు ఆయన ప్రజల మధ్యలోనే ఉంటాడు. గెలిచినప్పుడు ప్రజలతోనే ఉన్నాడు, ఇప్పుడు ప్రజలతోనే ఉన్నాడు. ఎప్పుడు ఏ ఊర్లో ఏ సమస్య వచ్చినా ఆయన దృష్టికి వెళ్తే వెంటనే స్పందించి అక్కడికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు వేమూరు నియోజకవర్గంలో జరిగే ఇసుక దోపిడీ గురించి కానీ ఏ దోపిడీ గురించి అయినా కానీ వెంటనే స్పందించి ఆనందబాబు గారు ఏ సమస్య వచ్చినా వెంటనే ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడు ఆనందబాబు గారు ముందలే ఉంటున్నారు. అధికార పార్టీ 175కి 175 నినాదంతో వెళ్తా ఉంది. సో ఇప్పుడు మరి ఇక్కడ తెలుగుదేశం గెలిచే పరిస్థితి ఎంతవరకు ఉందంటారు? వేమూరులో ఆనందబాబు గారు గెలుస్తున్నారని జగన్ గారికి అర్థమైపోయే క్యాండిడేట్ని మార్చేశాడు. దాన్ని బట్టే ప్రజలందరూ కూడా ఆనందబాబు గారు గెలుస్తున్నారని జనాలందరూ కూడా అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇంకా 175 అన్న కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది అంటారు? కాన్సెప్ట్ ఏ ఉండదు. ఆయన ఏదేదో చేస్తున్నాడు. ఏది చేసినా కానీ అభివృద్ధికే ఓటు వేస్తారు జనం. చిన్న చిన్న బటన్ నొక్కుళ్ళకి మాత్రం జనాలు మోసపోరు. ఒక్కసారి అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక్కసారి అయిపోతుంది. మళ్ళీ చంద్రబాబు గారినే ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.